ఒక లేడీ వాక్యం చెప్పింది, మారండ్రా బాబు, మీరు మీ బతుకులను మార్చుకోండి, ఇలానే ఉంటే దేవుడి ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా, డబ్బుంది కదా మా మీదకి, ఏదొచ్చినా మేము కాపాడుకుంటాంలే, ఏదొచ్చినా మేము తప్పించుకుంటాంలే అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ అర్ధరాత్రిని నిద్రపోతుండగా అగ్ని శకలాలు వచ్చినప్పుడు తప్పించుకోలేకపోయారు. దేవుడి వాక్యాన్ని పట్టించుకోకుండా, దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా, నీ మాటలు మేము వినాల్సిన అవసరం లేదు, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతికారు. కాబట్టి దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి ఆనాడు సొదొమ గొమొర్రాని ఎలాగైతే కాల్చేశాడో, ఆనాడు ఈజిప్టులో ఉన్న వాళ్ళందరినీ ఎలాగైతే ఆ వడగండ్లు రకరకాలవి పంపించి నాశనం చేశాడో, ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళ జీవితాలన్నిటినీ కాల్చేశాడు దేవుడు.